వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆఖరికి ఏమైంది తెలుసా? 5 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే వెనక్కి తీసుకుని తీయాలి. వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిర్రో, ఇండిగో వాడు మారలే, ప్రైవేట్ వాడు దిగిరాలే. నేను తప్పు చేసినా అని ఒప్పుకుంటలేడు. వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి. ఏమైంది ఆఖరికి? ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకో కొంత టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది. ఏమవుతుంది? శక్తి మొత్తం, సంపద మొత్తం కొంతమంది చేతుల్లో కేంద్రీకృతం అయితే అంటే ఒక గిదవుతుంది. పోర్టులు, సీ పోర్టులు, రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు, అది కొంతమంది చేతుల్లోనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది. దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కళ్ళ ముంగటనే కనబడతా ఉన్నది. ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తా, మీరు నేను చెప్తే నమ్మరు. ఇలా ఈ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే, వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తుంది. మీరు పిఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు 1-2 కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి, 50,000 కోట్లు వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడుతుంది ఎల్ఐసి. ఇది జరుగుతుంది ఇలా దేశం. ఇవన్నీ మరి మనది మనం మాట్లాడుకోకపోతే, చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము. అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు, కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు?